ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. నిబంధన అలా చేశారు. రెండోది ఏంటంటే, మీలో ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నాయి, మీలో దేవుని వాక్యము అసలు ఉన్నదా, హృదయంలో ఉందా లేదని ఇక్కడ నేను చూస్తూ ఉంటాను. ఎక్కడైనా కొత్త మందిరాలకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా పాట పాడేటప్పుడు ఒక క్రమబద్ధంగా చక్కగా చప్పట్ల కొట్టేటప్పుడు ఏకతాటి మీద ఉండాలి. మీరు అలా చేశారు అంటే మీరంతా కొంచెం హృదయంలో మీకు దేవుని వాక్యం ఉందని అర్థమవుతుంది. మిమ్మల్ని పొగడాలని మాత్రం నేను చెప్పను. దేవుని యొక్క సంఘంలో, దేవుని మందిరంలో దేవుడు మాత్రమే మహిమ పొందాలి. అయినా కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే, నాకు కలిగిన విశ్వాసం మీ హృదయంలో స్థిరపరచుకునే విధంగా మీరు ఓహో ఇలా చేయాలి గమాలు అని తెలుసుకుని హృదయంలో మీరు భద్రపరచుకోవాలని నేను కోరుకుంటూ మీకు చెప్తున్నాను. చక్కగా లయబద్ధంగా మనం చప్పట్లు కొట్టాలి. కొన్ని సంఘాల్లో ఒకళ్ళు ఒకసారి కొడతారు, ఇంకొకళ్ళు ఇంకోసారి కొడతారు. అది కీర్తనాకారుడైన దావీదు కూడా అనేకమైన వాద్యాలతో లయబద్ధకంగా సంగీతాన్ని మరి వినిపిస్తూ దేవుని ఆరాధించేట్టుగా చూస్తూ ఉంటాం. అయితే నేను కొద్ది నిమిషాలు వాక్యము బ్రదర్ విజయ్ కుమార్ గారు చెప్తాడు. ఆయన మందిరాల గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా మందిరము అనేటువంటిది ఏమిటంటే, నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను. ఏమిటంటే, దేవుడు అయ్యా మందిరం అనేటువంటిది నిర్మించాలని చెప్పేసి దేవుని వాక్యము 2వ దినవృత్తాంత గ్రంథంలో ఉంటుంది. దావీదుతో చెబుతాడు, మందిరములు కట్టించండి అయ్యా అని. ఆ మందిరము కట్టించమని నిన్ను ప్రేరేపించి నాతో చెప్పి నిన్ను ప్రోత్సహించాడు కాబట్టి, సొలొమోను నా కుమారుడా, దేవుడు చెప్పినట్లుగా మందిరాన్ని కట్టించయ్యా, ఎందుకంటే నా చేతులు రక్తసిక్తమైపోయినాయి కాబట్టి నన్ను దేవుడు వద్దన్నాడు, కాబట్టి మరి పవిత్ర హృదయం కలిగిన నీవు ఈ విధంగా కట్టించని చెప్పేసి చెప్పాడు. దేవుడు మందిరాలు ఎందుకు కట్టించమంటాడంటే, దేవుడు మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడటానికి ఆ స్థలం అనేటువంటిది కావాలి. రెండవది ఏంటంటే, దేవుడు సృష్టి ఆరంభంలో చూస్తే ఎలా మాట్లాడేవాడండి? దేవుడు తన సృష్టించిన నరులతో ఎలా మాట్లాడేవాడు? ఆదామును తీసేయండి, అబ్రహాము నుంచి చెప్పండి. అబ్రహాముతో ఎలా మాట్లాడేవాడు దేవుడు? అబ్రహాం టైంలో గుడారాలు లేవు. అబ్రహాముతో ఆకాశ మధ్యము నుంచి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఓ అబ్రహామా, అబ్రహామా, నీవు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి ఈ హారాను వదిలిపెట్టి నడిచిపోయావంటే, ధనవంతుడైనటువంటి అబ్రహాము ఎలాంటి సంకోచం లేకుండా అక్కడ విగ్రహారాధికులైనటువంటి కుటుంబంలో జన్మించిన అబ్రహాము దేవుడంటే తెలియక మొట్టమొదటిసారి దేవుడు మరి ఆకాశం నుంచి చెప్పినప్పుడు వెంటనే బయలుదేరి వచ్చేసాడు. అది ఎంత చాలా కొండలు గుట్టలు ఏరులు దాటుకుంటూ వచ్చేసాడు. అంటే అబ్రహాముకి విశ్వాసం ఉంది. తర్వాత ఏం చేశాడంటే, మన మోషే దగ్గరికి వస్తే అప్పుడు ఎలా మాట్లాడేవాడు? ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. ప్రత్యక్ష గుడారంలో నేను నివసిస్తానన్నాడు. ప్రత్యక్ష గుడారం ఇంతే ఉంటుంది. అయితే గుడారంలో ఎలా ఉంటాడు? దేవుడు అంటాడు, నేను ఆకాశము నా సింహాసనము, మరి భూమి నా పాదపీఠము, మీరు కట్టించే మందిరం ఎంతయ్యా అని అంటాడు మందిరాల గురించి. అయితే అక్కడ ఏమంటాడు? చిన్న ప్రత్యక్ష గుడారము నేను చెప్పిన విధముగా కట్టించండి, దానిలో నేను నివసిస్తాను అంటాడు. నిజంగానే అందులో నివసించాడు. ఎలా నివసించాడండి? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ అంటే ఆత్మ కనిపించదు. ప్రాణము, జీవాత్మ మనకు దయచేశాడు దేవుడు. ప్రాణము పోతుంది, చూస్తాము, వాళ్ళు ఇట్లా పడిపోవటమే కానీ ప్రాణం పోవటం మనం చూడగలుగుతామా? జీవమును మనము చూడలేము, ఆత్మను మనము చూడలేము. ఆత్మను మనం మనుషులను బ్రతికించేటువంటి వాయువును మనము చూడలేము, గాలిని మనము చూడలేము. అలాగే దేవుడు జీవాత్మను మనకి ఇచ్చాడు. అలా జీవాత్మ కలిగి అనుగ్రహించేటువంటి దేవుడు ఆత్మ కనుక ఆత్మస్వరూపుడై ఆ యొక్క ప్రత్యక్ష గుడారాల్లో నివసిస్తూ ఎలా మాట్లాడేవాడండి? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. రెండోది ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మూడోది ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడమ్మా? యోహాను 1:1 ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమంటాడు? వాక్యమై ఉన్నాను అంటాడు. ఆత్మయ్య ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ప్రత్యక్ష గుడారములలో మాట్లాడేటప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు? వెలుగుమయమై, ఎప్పుడు వెలుగుతో మండుతూ ఉండేదన్నమాట.
ఆ వెలుగే వారందరినీ నడిపించింది. వెలుగుతో ఉండి ఒక స్వరం అనేటువంటిది మాట్లాడేది. దేవుడు ఎప్పుడు కూడా ఎవరితో కూడా ప్రత్యక్షంగా మాట్లాడలేదు. మూడవది ఏమిటి? దేవుడు ఏమంటున్నాడు? వాక్యమై ఉన్నాను. వాక్యము, ఆ వాక్యం అనేటువంటిది మందిరములు కట్టబడాలి. మందిరములో ఉంచి దేవుని యొక్క దాసులు వాక్యమును తన బిడ్డలైన వారికి వినిపించాలి. వాక్యమును విని ఆ వాక్యమును హృదయంలో చేర్చుకుని నా వద్దకు నా బిడ్డలు రావాలి అని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. అందుకని మందిరాలు కట్టించండి అయ్యా అన్నాను. మందిరములు కట్టించమని మొట్టమొదటగా దేవుడు కోరుకోలేదు, కానీ ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు నేను ప్రత్యక్ష గుడారంలో ఉన్నానే కానీ నాకు ఒక మందిరం కట్టించమని నేను అడిగానా? దావీదు అడగలేదే. నీవే కట్టించాలనుకున్నావు. అయితే పరిశుద్ధ ఆత్మ కలిగి పరిశుద్ధ చేతులతో నీ కుమారుడు కట్టిస్తాడులే అని చెప్పాడు. అయినప్పుడు కూడా దావీదు దేవుని బాగా గుర్తెరిగాడు. దేవుని గురించి ఎంతగానో తెలుసుకున్నాడు. మందిరం ఒకటి కట్టాలనుకున్నాడు. ఎలా మందిరం కట్టాలనుకున్నాడు తెలుసునండి? దావీదు ఎలా కట్టాలనుకున్నాడు తెలుసునా? నీవు మందిరమును నిర్మించవద్దు, నీ కుమారుడు నిర్మిస్తాడు అని చెప్పినప్పుడు కూడా దావీదు దినవృత్తాంతల మొదటి గ్రంథంలో మీరు ఒక్కసారి 22వ అధ్యాయం 14వ వచనం మీరే ఎవరైనా చదవండి, నాకు కొంచెం కనిపించదు. ఏమని అంటాడు? ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల వెండిని తూచ శక్యము కానంత ఇత్తడిని, విస్తారమైన ఇత్తడిని, ఇనుమును అది అంతా కూడా నేను సమకూర్చుతున్నాను అని చెప్పాడు. బ్రానులను, రాళ్లను కూర్చించితిని అని అంటున్నాడు. నీవు ఇంకా సంపాదించుగా అంటాడు. చూడండి, ఆయనకున్న ఆసక్తి మందిరములు కట్టించటం అనే దాని మీద. మరి దావీదుకి ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే, ఆయన ఎంతో ఏమంటాడు? నా కష్ట స్థితిలోనే, అంటే ఆయన ఎంతో కష్టాల్లో ఉన్నాడంట. నా కష్ట స్థితిలోనే నేను ప్రయాసపడి 2 లక్షల మణుగుల బంగారము, 2 లక్షల మణుగులు. మణుగంటే మనందరికీ తెలుసు, పెద్దవాళ్ళందరికీ తెలుసు. మణుగంటే 4 అప్పుడు సవాసీలు అనేవాళ్ళం. అమ్మా 8 ఏదో చాలా అనమాట. అట్లాంటిది 2 లక్షల మణుగుల బంగారం అట. అంటే మందిరమంతా కూడా బంగారమే. బంగారపు రేకులను, అది కూడా మేలిమ బంగారపు రేకులను పొదిగించి మందిరమంతా కూడా అద్దేసేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి 2 లక్షల మణుగుల బంగారం అట. ఇంకా ఏం చేశాడంట? 10 కోట్ల విలువైనటువంటి 10 కోట్ల మణుగుల వెండినట. అంతే కూడా అంట, తోచ శక్యము కానటువంటి విస్తారమైన ఇత్తడిని, ఇనుమును నేను పోగు చేసేసాను. మానులను మరియు రాళ్లను, చెక్కిన రాళ్లను తెప్పించేసేసి ఉంచేశాను. ఆ యొక్క మానులు ఎక్కడ నుంచి తెచ్చాడండి? లెబానోను యొక్క మరి పర్వత ప్రాంతము, అరణ్యములో నుంచి, వేరే దేశము నుంచి ఆ మ్రానులను తీసుకుని సముద్రం మీదగా, పసిఫిక్ మహాసముద్రం మీదగా తీసుకుని వచ్చి, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తారు. ఆయన ఆలస్యం చేసిన వాళ్ళు డిస్టర్బ్ కాకుండా మీరంతా నా వైపే చూడండి. ఆ విధంగా పసిఫిక్ మహాసముద్రంలో నుంచి ఓడల్లో తీసుకుని వచ్చి వాటన్నిటి కూడా సమకూర్చాడట. ఎవరు? దావీదు మహారాజు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మందిరం నిర్మించబడాలంటే, ఎందుకు మనం ఆసక్తి కలిగిన వాళ్ళంగా ఉండాలంటే, ఇప్పుడే ఉన్న కాలంలో దేవుడు మనతో మాట్లాడటానికి ఒక ప్రదేశం అనేటువంటిది మందిరమే. ఆనాడు ఆకాశ మధ్యము నుంచి అబ్రహాముతో మాట్లాడాడు. మరి మోషే కాలం వచ్చేటప్పుడు ప్రత్యక్ష గుడారంలో నుంచి వెలుగుమయమై మాట్లాడాడు. ఈనాడు ఎక్కడ నుంచి? సొలొమోను మహారాజు మందిరమును కట్టించినప్పుడు తాను ప్రత్యక్షమై స్వయంగా వచ్చేసి, సొలొమోను నీకేం కావాలో కోరుకాయా అని అంటే, అప్పుడు అంటాడు, మొట్టమొదటిసారి కాదు, 2వసారి ప్రత్యక్షమై, 3వసారి ప్రత్యక్షమై ఏమనంటాడు? మందిరమును ప్రతిష్ఠించబడిన తర్వాత అక్కడ చెబుతాడు అనమాట. ఏమని చెబుతాడు? నువ్వేమి కావాలంటే ఈ మందిరము తట్టు. అప్పుడు కూడా నాకేమైనా కావాలని కోరుతాను. ఈ మందిరంలో చేరి నిన్ను ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరూ ఏ విజ్ఞాపనలు, ఏ విన్నపములు చేస్తారో వాటన్నిటి విన్న దేవుడు అయినటువంటి నీవు వాటన్నిటికీ జవాబిచ్చేసే ప్రభా, వాటన్నిటికీ జవాబిచ్చేసేయి. అంత మాత్రమే కాదు, నీవు మా ఇజ్రాయేలు ప్రజలను ద్రాక్షావల్లిగా
ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చి మమ్మల్ని నాటి ఆ ఐగుప్తు దేశంలో నుంచి బానిసత్వం నుంచి విడిపించి కానాను దేశంలోకి తీసుకుని వచ్చిన తర్వాత మేము మాత్రమే నిర్మించుకున్న మందిరంలో మేము చేసే ప్రార్థనలే కాకుండా అన్య జనులైనటువంటి వాడు ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి మీ మందిరము తట్టు తిరిగి, అప్పుడు మందిరంలో మనకు ప్రవేశం లేదు, మందిరము తట్టు తిరిగి వారు గనక ఏదైనా విజ్ఞాపనలు చేసినట్లయితే వాటికి కూడా జవాబు దయచే ప్రభు అన్నాడు. చూడండి ఎంతటి గొప్ప మనసు ఆనాటి కాలంలో సొలొమోను మహారాజు ఉంది. మందిరంలో మనకు ప్రవేశం లేదు, ఆనాడు దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకోలేదు. ఆ విధంగా మందిరం అనే దానిని ఆ విధంగా నిర్మించిన తర్వాత మందిరంలో చేరిన ఇజ్రాయేలు యూదు ప్రజలందరూ కూడా కోరినటువంటి కోరికలను తీర్చి వారి విజ్ఞాపనలను విని వాటికి జవాబు ఇచ్చే దేవుడిగా ఉండు. అంతేకాకుండా అన్ని జనులైనటువంటి వాళ్ళు అట్లా వెళుతూ నీ తట్టు తిరిగి, అంటే నీ మందిరము తట్టు తిరిగి చేసేటువంటి విజ్ఞాపనలు ఇక్కడ ఆలకించి వాటికి జవాబు దయచే ప్రభా అని అన్నాడు. దేవుడు వెంటనే అంగీకరించే కోరిక కాబట్టి వెంటనే దేవుడు ఒప్పుకున్నాడు. కాబట్టి మందిరములు ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడటానికి, మనము దేవునితో మాట్లాడటానికి అవకాశం కలిగేటువంటిదే మందిరం. మనము విజ్ఞాపన చేస్తున్నాం, దేవుడితో ప్రార్థన చేస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన ఏమని, నాకు ఈ కోరికలు కావాలి ప్రభా. మేము ఎన్నో విజ్ఞాపనలు చేస్తున్నాం, ఎందుకు కాలేదంటే అది మనం వాక్యం బాగా తెలుసుకుంటే కానీ అర్థం. మనం ఏమని అడుగుతాం, మా అమ్మాయి పక్కింటి వాళ్ళ అమ్మాయి పాస్ అయిపోయింది, మా అమ్మాయి అంతకంటే మంచి మార్కులు కావాలి, పక్కింటోడు పెద్ద కారు కొన్నాడు, అంతకంటే పెద్ద కారు నా కొడుకు కొనాలి, ఆడికంటే తక్కువది మాత్రం కోరుకోం, పెద్దది కావాలంటే. అంటే ఊరికినే ఉదాహరణ చెప్తాను. అంతేగాని సొలొమోను ఏమన్నాడు, అయ్యా అన్య జనులైనటువంటి వాళ్ళు పక్కగా వెళుతూ కూడా నీ వైపు చూసి వారేదైనా కనుక కోరుకున్నట్లయితే దాన్ని తీర్చయ్యా. వాళ్ళ మీద ఎంత ప్రేమ. నా పక్క వాళ్ళు, ప్రభా ఈనాడు నాకు తినటానికి ఉంది నాయన, నా భర్త బాగా సంపాదించుకొస్తున్నాడు, నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, నేను తినటానికి కొదువు లేకుండా ఉన్నాను. అయితే నా పక్కింటి వాళ్ళు నాయన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు, వాళ్ళకి ఆహారం లేక సతమతమవుతున్నారు ప్రభా, వారికి కూడా ఆహారాన్ని దయచేయి ప్రభా అని చెప్పేసి ప్రార్థన మనలో ఉండదు. కాబట్టి మనము చేసే విజ్ఞాపనలు దేవుడు ఏం చేస్తాడంటే విని వదిలిపెట్టేస్తాడు. వాటి జవాబు ఎప్పుడు వస్తుందంటే, వాటికి జవాబు నీ హృదయంలో మందిరం అనేటువంటిది కట్టబడేది. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడటం అంటే ఒక దైవ సేవకుడు ఇక్కడ నిలబడి వాక్యమును ప్రకటిస్తూ ఉండగా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యం నీ హృదయంలో చేరాలి. హృదయం అంతా కూడా వాక్యం చేత నింపబడాలి. దేవుడు అంటాడు ఈ మందిరమే పాటిది అంటాడు, కానీ ఏమంటాడు, అయ్యా నీ హృదయంలో నాకు చోటు అయ్యా, నీ హృదయమే దేవుని ఆలయమయ్యా, నీ హృదయంలో నన్ను చేర్చుకో. హృదయం ఎంతే కదండి ఉండేది, మరి దాంట్లో చేర్చుకోమంటున్నాడు. దేవుడు ఆత్మ, హృదయం అనేది ఇక్కడ ఆత్మ, ఆ హృదయంలో జీవాత్మ ఉన్నది. ఆ జీవాత్మతో నన్ను చేర్చుకో అంటే నా వాక్యముని హృదయంలో చేర్చుకో. చోటిచ్చావా సాతానుడు వచ్చి దూరిపోతాడు, సాతానుడు వచ్చి తొలిచేస్తాడు, హృదయం అంతా సాతాను యొక్క శక్తులు బంధించేస్తాయ్యా. మళ్ళీ నా వాక్యం బయటికి వెళ్ళిపోతుందయ్యా. రోడ్డు పక్కన నాటబడిన విత్తనం ఏ విధంగా అయితే నశించిపోతుందో నీ హృదయంలో మొట్టమొదటిగా చేరిన వాక్యం వెళ్ళిపోతుందయ్యా. కాబట్టి హృదయం అంతా కూడా వాక్యంతో నింపుకోవయ్యా. ఆ హృదయం నాకు ఇచ్చేసే అంటే నీ హృదయం అంతా కూడా నేనే ఉండాలి. సాతాను శక్తులు ఇహలోకపరమైనటువంటి కోరికలు నీ హృదయంలో ఉండకూడదయ్యా అని దేవుడు హృదయాన్ని అడిగాడు. కాబట్టి అమ్మా వాక్యమును వింటున్న మనము అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఎప్పుడు కూడా మందిరం అనేది ఎందుకు కోరుకుంటాడంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడటానికి. అలాగే ఆ వాక్యాన్ని కనుక దేవుడు కోరుకున్న హృదయాన్ని కనుక ఆయనకి ఇచ్చినట్లయితే మీరు చేసిన విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు విని వాటికి జవాబు ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి దానిని నెరవేర్చడానికి ఏమంటాడంటే దేవుడు, మీరు ఇక్కడ చేసిన ప్రార్థన గాక మీ గృహంలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని ఒక్కరే మీరు విజ్ఞాపన చేసుకోండి అంటాడు. అంటే హృదయాన్ని విప్పేప్పుడు ప్రార్థన. ఇక్కడ ఏంటంటే మందిరాలు ఎట్లా చేస్తారు, చాలా మంది మీ మందిరాన్ని గురించి నేను మాట్లాడను. ఏమని చేస్తారు, అందరూ వచ్చారా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, అందరూ వచ్చారా ఇప్పుడు నేను పాట పాడతాను. ఎవరి కోసం పాడుతున్నారు, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ఇతరులకు వినిపించడానికి, ఇహలోకపరంగా జీవించే మనుషుల మధ్య వాళ్ళ ప్రార్థనా శక్తిని వినిపించడానికి
నేను గంట సేపు చేయగలనని చెప్పి చెప్పుకుంటానికి, నేను బాగా పాడగలుగుతానని చెప్పి చూపించుకుంటానికి పాడుతున్నాం. దేవుడు వాటి వలన ఘనత పొందడు. అందుకని ఏమన్నాడు, రహస్యముగా నువ్వు వెళ్ళి నీ హృదయమును కుమ్మరించి నాతో మాట్లాడు అంటే. అలాగే కాకుండా దేవుడు రహస్యంగా మాట్లాడడం, మందిరం ఎక్కడ 2-3 కూడి ఉంటారో మీరు చేసే ప్రార్థన నేను మీ మధ్యలో ఉండి ఆలకిస్తానంటాడు. మరి అదెందుకన్నాడు? ఎందుకంటున్నాడమ్మా? ఎక్కడ 2-3 కూడి మీరు గనక నన్ను ఆరాధించేటట్లయితే మీ మధ్యలో నేను ఉంటాను అన్నాడు. అందుకనక మందిరంలోకి వచ్చిన వెంటనే ఆ మాటను వచ్చి, ప్రభా మేమంతా చేరి మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, ఆ మధ్యలో ఉన్నావు కాబట్టి అని చెప్పేసి ఎత్తుతాం. నిజంగానే దేవుడు పలికిన మాట ఏది కూడా తప్పు కావటం అనేది జరగదు. ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. ప్రతి పొల్లైనా సరే దీని నుంచి తొలగించొద్దు అన్నాడు. తొలగించావా నీ సంగతి నేను పైన చూస్తానంటాడు. ఏ పొల్లు పరిశుద్ధ గ్రంథంలో లేని మాటలు కల్పించి గనక మాట్లాడామా, వాక్యాధారం లేనటువంటి మనకిచ్చేటువంటి శిక్ష రెట్టింపు ఉంటుందంట. కాబట్టి ఎందుకు 2-3 కూడితే నేను ఉంటానని దేవుడు చెప్పాడంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా నేను 20 నిమిషాలు అనుకుని ఇంకా అవలా 5 నిమిషాలే. అందరూ కూడా అటెంటివ్గా ఉండండి. అమ్మా ఏమంటాడంటే 2-3 అందరం ఉన్నాం. అందరిలో దేవుడు ఇప్పుడు దాకా కోరుకున్న విధంగా హృదయమును అర్పించేసేసి దేవుని హృదయంలో చేర్చుకుని ఆయనతో మాట్లాడేటువంటి భక్తి కలిగినటువంటి హృదయము అందరికీ లేదు. కొంతమంది కనిపిస్తారు, కొంతమంది వేషధారణతో ఉంటారు, కొంతమంది నిజమే ప్రభువా దేవుని యొక్క వాక్యము నా హృదయంలో నింపుకుని ఇప్పటి నుంచి తీర్మానం చేసుకుని మీకోసం నేను కట్టుబడి ప్రభువా స్థిరమైన మనసుతో నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే అందరూ కూడా అలా ఉండరు కదా. 10 మంది ఉన్నాం. 10 మందిలో ఒక్కరైనా సరే నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఉంటే ఆ నీతిమంతుడి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ నీతిమంతుడి కోసము మందిరంలోకి వచ్చి 10 మంది మధ్య దేవుడు వచ్చి అక్కడ నిలబడి మీరు చేసే ప్రార్థన నేను ఆలకిస్తానంటాడు. ఎక్కడ 2-3 చేరి నా కోసం ఆలాపిస్తా ఉంటారో మీ మధ్యలో నేను ఉంటానంటే. ఎందుకంటే అందరూ నీతిమంతులని కాదు, 10 మంది కలిసి చేస్తే ప్రార్థన అని కాదు, 1000 మంది వెళ్ళేటువంటి మందిరంలోనే దేవుడు ఉంటాడని ఎప్పుడు అనుకోవద్దయ్యా. ఒక్కళ్ళైనా సరే నీతిమంతులు ఉంటే, 5 నీతిమంతులు ఉన్న లోతు జీవించేటువంటి ఆ ప్రాంతాన్ని సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నశింపజే చేయనన్నాడు. అంటే అందరూ మరి అంతమంది నివసించేటువంటి ఒక దేశంలోనే 5 నీతిమంతులు దొరకలేకపోయారు దేవునికి. అలాగే అందరం కనిపిస్తాం, అందరం ప్రార్థనకు వచ్చేస్తాం. అయితే ఒక్క నీతిమంతుడున్న ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన మందిరము, ఈ సమాజము, ఈ గ్రామము, ఈ మందిరంలోకి వచ్చే ప్రతి వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఎక్కడ 2-3 కూడి చేస్తారో దాని దగ్గర నేను ఉండి ఆలకిస్తాను అని చెప్పాడు. ఆ విధంగా ఆలకించడానికి దేవుడు మందిరాలను ఏర్పాటు చేసుకుంటాడు. అయితే మందిరము పట్ల మనకు కొన్ని బాధ్యతలు ఉండాలి. అదేమిటంటే మీరు హగ్గయి 1:8-9 మరి మందిరము పడగొట్టబడినప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. చెప్పమ్మా. మన ఘనపరచుకుందును. మీరు మందిరము కోసము గనక అంటే మీరు మ్రానులు కాదు, కానీ ఆ యెరూషలేము దేవాలయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆనాడు శిథిలావస్థలో ఉన్న దేవాలయం గురించి దేవుడు మాట్లాడాడు. అమ్మా మీకు కలిగిన దానిని గనక తీసుకుని వచ్చి దేవునికి గనక మందిర యొక్క ఏర్పాటు కోసం, లేదా నిర్మాణం కోసం, లేదా ఎక్స్టెన్షన్ కోసం మందిరములో కానుకలు గనక విస్తారంగా ఇచ్చినట్లయితే అక్కడ నన్ను నేను ఘనపరుచుకుంటాను. వాటిని నిల్వ చేస్తాము, రేట్లు రాని నేను వాటిని కొట్టివేస్తాను, తుడిచివేస్తాను అని చెప్పి దేవుడు చెబుతుంది.
ఎందుకని నేను అర్థమవుతాను చెప్తున్నాను. ఎవరైనా సరే మందిర నిర్మాణంలో కానీ మందిరం కోసం కానీ తాపత్రయపడుతూ పరిచర్య చేయాలనేటువంటి భాగ్యం, అంటే ఒక భాగ్యముగా వెంచి పరిచర్య చెయ్యాలి, ఏదో ఒకటి నేను మందిరం కోసం చేయాలని చెప్పి తాపత్రయం కలిగి ఉంటారు, వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా చేయనటువంటి వాళ్ళని దేవుడు అంటాడు, నీ గృహాలు కట్టుకుంటానే తొందరపడుతున్నావు కానీ నా మందిరం కోసం నువ్వు చూడలేదుగా అంటాడు. అలాగేనమ్మా, మీరు ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. మళ్ళీ ఏమంటాడంటే అదే హగ్గై 1:2, సమయం ఇంకా రాలేదులే, దేవుని రాకడ చాలా ఉంది, సమయం ఇంకా రాలేదు కదా అని చెప్పేసేసి, యెహోవా మందిరం నిర్మించడం ఇంకా సమయం ఇంకా రాలేదు అని చెప్పేసి మీరంతా చెప్పుకుంటూ ఉంటారేమో. ఈ మందిరము పాడై ఉండగా మీరంతా కూడా మంచి మంచి ఇళ్ళు కట్టుకుంటారని త్వరపడుచున్నారే, నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి అమ్మా, మన ఇళ్ళు మనము బాగు చేసుకోవాల్సిందే. మన మందిరాలు బాగుపడకుండా పాడై ఉన్నప్పుడు వాటిని చూస్తూ మనం గనక ఇళ్ళే నిర్మించుకుంటా ఉంటే, ప్రతినిత్యం అదే మందిరానికి వెళుతున్నాం, నీవు గనక జాలి కలిగి దేవుని పట్ల విధేయత కలిగి దేవుని కోసం నేను ఎంతో కొంత చేయాలనేటువంటి తాపత్రం గనక మనకు లేకపోతే దేవుడు ఏది కూడా మనల్ని ఆశీర్వాద ఫలాలు ఇవ్వడానికి ఇష్టపడడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అలాగే ఒక్క మాట చెప్తాను, ఏమనంటే ఇక్కడ రాగానే చూశాను, ఏమనంటే జియోన్ మినిస్ట్రీస్, సియోను పెంతెకోస్తు మందిరం అని అన్నారు. సియోను పెంతెకోస్తు, నేను పెంతెకోస్తు అనే దాని గురించి నేను మాట్లాడను, కానీ ఒక్క మాట మాట్లాడాను. మందిరము అనేటువంటిది చాలా మంది మందిరాలను నేను చూస్తూ ఉంటాను, ముఖ్యంగా బాప్టిస్ట్ వాళ్ళని కానీ వీళ్ళు కానీ లోదరన్స్ కానీ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. ఏమని పెడతారండి, ఒక క్యాలెండర్ వేపిస్తాడు, క్యాలెండర్ మీద బాప్టిస్ట్ అని మళ్ళీ ఏపించేటువంటి వాళ్ళు పెద్దల పేరు లేకపోతే ఇంకొకళ్ళ పేరు పాస్టర్ పేరు వేసుకుని దాన్ని కూడా కలుపుతారు. నాకు ఆ పేర్లు మర్చిపోయాను, కానీ నేను చాలా పెద్ద పెద్ద మందిరాల్లో నేను చూశాను ఆ పేర్లు. అంటే దేవునితో సమానంగా నీవు ఘనపరుచుకుంటున్నావు కదా, దేవుని వాక్యమే, దేవుని పేరే ఉండాలి, దేవుని పేరు. మందిరాల కోసం తాపత్రయపడటం అంటే పెద్ద ఆయన నాకంటే చాలా పెద్దోడు. ఆయన మందిరం అక్కడ మేము గోడవల్లో అది నిర్మించేటప్పుడు తను పడినటువంటి కష్టాలు కుంటుకుంటూ వచ్చేవాడు. 24 గంటలు ఉండేటప్పుడు ఆయన ఒక్కడే ఉండేవాడు. యవనస్తులైనటువంటి వాళ్ళు వచ్చి ఒకవేళ నేను గనక వెళితే ఆయన ముందు అటెండెన్స్ చేర్చుకుందామని చెప్పి వెళ్ళి కనిపించి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మందిరంలో ఎంతమంది వస్తున్నారు, ఎలా రావాలి, వాళ్ళని రాబట్టాలి అనేటువంటి తాపత్రము మరి కడ వరకు నెరవేర్చడానికి దేవుడు ఆయన కృప చూపాడు. అలాంటి మనలో కూడా అలాంటి మనస్తత్వం ఉండాలని చెప్పి దానికి మాత్రమే చెబుతాను. సియోను మందిరం అంటే ఏంటంటే, సియోన్ అంటే అర్థం ఏంటో తెలుసునండి మీకు. సియోను అనగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివసించేటువంటి స్థలము. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివసించే స్థలాన్ని సియోను అంటారు. సియోను అనేటువంటిది యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి 7 కొండల సముదాయం అనే యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణంలో ఉన్న 7 కొండలలో ఒక కొండ, ఆ కొండ పేరు సియోను. ఎందుకు దానిని సియోను అన్నారంటే, అక్కడ ఆ సియోను అనేటువంటి ప్రాంతంలోనే ఏం చేశాడంటే మరి దావీదు గారు ఆ యొక్క మందసమును తీసుకుని వచ్చి అక్కడ పెట్టేశాడు. అక్కడ ముందుగా అక్కడ తన కోసమని దావీదుపురం అని కట్టేసుకున్నాడు ఆ కొండ మీద. దానిని సియోన్ అని పిలిచాడు. దాని పక్కనే ఇంకో కొండ ఉంది దూరంలో, దాని పేరేంటండి, ఆ కొండ పేరేంటి? ఇస్సాకుని బలి ఇవ్వటానికి హోరేబు మోరియా పర్వతం మీద దగ్గరికి వెళ్ళారు కదా. అబ్రహాముకి తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని బలి ఇవ్వటానికి వెళ్ళిన మోరియా పర్వతం అనేటువంటిది కూడా సియోను కొండకి, అంటే 7 కొండల సముదాయంలో మొదటి కొండ పేరు సియోను. ఆ సియోనుకు దగ్గరలో ఉన్నటువంటి కొండే అదే మోరియా పర్వతము. దాని మీద సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టేశాడు. ఆ మందిరం కట్టబడిన తర్వాత ఆ కొండని ఈ కొండని కలిపి సియోను పర్వతము అంటారు, గుర్తుపెట్టుకోండి. యెరూషలేము పట్టణము 7 కొండల సముదాయం. 7 కొండలు ఉంటాయి. 7 కొండలలో మొదటి కొండని సియోను అని పిలుస్తారు, రెండవ కొండని మోరియా పర్వతము, దాని మీదే యెరూషలేము దేవాలయం నిర్మించబడింది. ఆ రెండింటిని కలిపి ఏమంటారు, సియోను పర్వతము అంటారు. ఆ 7 కొండల సముదాయాన్ని యెరూషలేము పట్టణం అంటారు.
ఆ యొక్క సియోన్ అనే దానికి అర్థం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివసించేటువంటి స్థలము. అది గలిలియా ప్రార్థన మందిరం. నిజమే, తెలియక పెట్టుకుంటారు, మీరన్నా అర్థం చేసుకుంటారని చెప్పి. గలిలియా ప్రార్థనా మందిరం అంటే ఏంటి? గలిలియా అనేటువంటిది చిన్న సముద్రము, యెరూషలేము, అదే ఇజ్రాయెల్ దేశంలో. ఆ సముద్రాన్ని ఆరాధించేటువంటి మనం మందిరంగా పెట్టుకుంటామా? అలా కాదు. గలిలయ సముద్రం పేరు, బాగా చాలా అందంగా ఉందని పెట్టుకుంటాం. మరి కల్వరి, అయ్యో కల్వరి, మాది కాడ కల్వరి ప్రార్థనా మందిరం అని పెట్టుకున్నాం కొన్ని అనేక సంవత్సరాలు. అప్పుడు మాలో అంత భక్తి లేదు, పరిశుద్ధ గ్రంథం మీద మరి మాకు గ్రిప్ లేదు, అంటే దానికి ఆకడింపు చేసుకునే మనసు లేదు. కల్వరి చాలా మంచిగా ఉంది, కల్వరి ప్రార్థనా మందిరం పెట్టేసుకున్నాం. తర్వాత తెలుసుకున్నాం, పెట్టకూడదు. కల్వరి అంటే ఏంటి? కల్వరి కొండ పైన, కపాల స్థలముగా పిలువబడేటువంటి కొండ పైన ఇంకొక పేరు ఉంది. ఏమిటది? కల్వరి కొండ, కపాల స్థలము, గొల్గొతా పర్వతము. ఆ గొల్గొతా అనేటువంటి కొండ, అది యేసు ప్రభు వారు సిలువ వేసిన ప్రాంతము. సిలువ వేసినటువంటి కొండ, దాని పేరు మనం ఎందుకు పెట్టుకోవాలి? మొత్తము దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివసించే స్థలము పేరే పెట్టుకోవాలి కదా. లేదా యెరూషలేము పట్టణం పేరు పెట్టుకో. సియోను గురించి నేను చెప్పాలనుకున్నా కానీ వాక్యము నేను కాదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళతలేదు. సియోను అంటే పైన ఉన్నటువంటి యెరూషలేము ఒకటి ఉందట, కింద ఒక యెరూషలేము ఉందట. కింద ఉన్న యెరూషలేము మనకు, పైన ఉన్నటువంటి యెరూషలేము అట మనకు తల్లి లాంటిదట. గలతీ పత్రిక 4:26లోనే చెప్తాడు. అయితే అది మనకు తల్లి. ఎందుకు తల్లితో పోల్చాడంటే, తల్లి ఏ విధంగా అయితే తన కుమారులని, కుమార్తెలను, తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటుందో మీరు చూడండి. తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే, కుమారుడికి కిడ్నీ చెడిపోయింది అనుకోండి, కిడ్నీ చెడిపోతే మొట్టమొదటిగా అయ్యా మీ బంధువులు ఎవరైనా ఇస్తారా అంటారు. పక్కనే భార్య ఉంటుంది, వెంటనే డాక్టర్లు అడుగుతారు. నేను చూశాను అలాంటి కేసులు మా తెనాల్లో. నాకు కిడ్నీ మటుకు నేను ఇవ్వనయ్యా, పక్కనున్నావుగమ్మా, నీది సెట్ అయిందమ్మా, చక్కగా ఉన్నా, ఇవ్వనయ్యా. సరే మీ అబ్బాయి గారు అమ్మాయి, అయ్యో మీ యవ్వనస్తులు అయ్యా, వాళ్ళు పెళ్ళే కాలేదు, నేను అడొద్దు. తల్లి వస్తుంది, యవ్వనస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వలేకపోతే ముసలితనంలో ఉన్నటువంటి తల్లి వచ్చి అంటది, అయ్యా నేను మరణించిన బాధ లేదయ్యా, నా 2 కిడ్నీలు కూడా ఇచ్చేస్తానయ్యా, నా కుమారుని బతికించయ్యా, లేదా నా కుమార్తెను బతికించయ్యా, నా మనవుని బ్రతికించయ్యా. అది తల్లి ప్రేమ. కాబట్టి అమ్మా, అలాంటి తల్లి ప్రేమన పైన ఉన్నటువంటి యెరూషలేముతో పోల్చి, పైన ఒక యెరూషలేము పట్టణం ఉందని అంటాడు, హెబ్రీలో రాస్తాడు అనమాట. అదంతా 12వ అధ్యాయంలో. అయితే అదంతా కిందకి దిగి వచ్చేసింది ఎప్పుడు? దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు. రాకడ వచ్చిన తర్వాత, మరి హర్మిగోను యుద్ధము జరిగిన తర్వాత, ఆ యుద్ధములో సాతాను యొక్క 2 శిష్యులను బంధించిన తర్వాత, దేవుని యొక్క రాజ్యము యెరూషలేము పట్టణమును ఆధారంగా చేసుకుని అక్కడ పరిపాలన దేవుడు 1000 సంవత్సరాలు జరిపించేటప్పుడు దానిని కూడా యెరూషలేము అని చెప్తాడు. యెరూషలేమును ఆధారంగా చేసుకుని అక్కడ పరిపాలన సాగిస్తాడు. దానినే కింద ఉన్నటువంటి యెరూషలేము అంటాడు. దానినే సియోను అని పిలుస్తున్నాం, సియోను పర్వతం అని. ఆ సియోను పర్వతం మీద దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు పైనుంచి కిందకు దిగి వచ్చి అక్కడ ఉండి 1000 సంవత్సరాలు మనందరిని కూడా పరిపాలిస్తాడు, పరిశుద్ధులందరినీ కూడా. అంతటి విశిష్టత కలిగినటువంటిదే సియోను. దాన్ని ఇంగ్లీష్లో చియోను, ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి చాలా సంతోషం, చాలా సంతోషం. తెలుసు కానీ తెలియదు కానీ మనం పేర్లు పెట్టుకున్నాం. మేము కూడా పెట్టుకున్నాం 10 సంవత్సరాలు కల్వరి మినిస్ట్రీస్, కల్వరి ప్రార్థనా మందిరం చాలా బాగుంది అనుకున్నాం. అయ్యో కల్వరి పెట్టుకోకూడదు కదా, దేవుని మరణించిన కొండ పేరే ఎందుకు పెట్టుకోవాలి, దేవుడు నివసించే స్థలము పేరే పెట్టుకోవాలి కదా అని చెప్పి ఆలోచించాను. అందుకని జీవన్ మినిస్ట్రీస్, జీవను ప్రార్థనా మందిరం అని చెప్పి మేము పేరు మార్చుకున్నాం. తెలియక ఎన్నైనా చేస్తాం తప్పు. కాబట్టమ్మా కాబట్టమ్మా మీరు సియోను గురించి నేను ఎప్పుడైనా సరే మీకు వస్తే, సియోను మీద దేవుడు చెప్పిన మాటలు వాక్యానుసారంగా, వాక్యం ద్వారా మనసు నాకు అట్లా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ గెత్సెమనే తోట, సియోను పర్వతము, అబ్రహాము గేటు, దేవుని రాకడ సమీపంగా ఉంది. రాకడలో దేవుడు వచ్చేటువంటిది. ఆ గోల్డెన్ టెంపుల్లో ఇప్పటి వరకు మూసివేసి ఉన్నటువంటి ఒకటే గేట్ ఉందండి, అది అబ్రహాం గేట్ అంటారు. ఆ గేటులో గుండా దేవుడు ప్రవేశిస్తాడు. ముస్లిమ్స్ అంతా అంటారు ఇక్కడంతా సమాధులు ఉన్నాయి కదా, సమాధుల మీదకి రాడు, ఆయన పరిశుద్ధుడని చెబుతున్నారు కదా, సమాధులను తొక్కడు. దేవుడు తొక్కుకుంటా వస్తాడా? ఎలా వస్తాడు?
ఆ యొక్క అబ్రహాము గేట్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు. దేవుడే ప్రవేశిస్తాడు దేంట్లోకి? ఆ సియోన్ అని పిలువబడే పర్వతం మీదకి. ఆ పర్వతం మీద స్థిర నివాసము చేయటానికి అక్కడ కూర్చుంటాడు. అక్కడ నుంచి పరిశుద్ధత అనేటువంటిది ఉత్తరముగాను, దక్షిణముగాను, పడమరగాను, మరి తూర్పుగాను ప్రవహిస్తుంది అని చెప్పేసి చెబుతాడు. అది చీలమండల లోతు, తర్వాత మోకాళ్ళ లోతు, నడుము లోతు, మరి తల వరకు మునుగుతుంది. ఆ తర్వాత మునిగిపోతుంటాడని చెప్పేసి దేవుని వాక్యం ఉంది కదా. అదే పరిశుద్ధత 4 వైపులు కూడా కుంభరించబడిపోతుంది. అక్కడ ఏడుపుతూ పండ్లు కొరుకుతూ ఉండదే. అక్కడ ఎవరు కూడా ఒకళ్ళు బాధపడేవాళ్ళు, జబ్బుతో బాధపడేవాళ్ళు లేకుండా 1000 సంవత్సరాల పరిపాలన సాగే సమయంలో అందరి మీద పరిశుద్ధాత్మని కుమ్మరిస్తాడు దేవుడు. ఆ స్థలము పేరే సియోన్. కాబట్టి అమ్మా, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. వాక్యం కాకపోయినా కొన్ని చెప్పిన మాటలను బట్టి మందిరం పట్ల ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి. మనకు కలిగిన దాన్ని మందిరమును డెవలప్ చేయడానికంటే డబ్బులు ఇవ్వమని కాదమ్మా. దేవుడు వాక్యంలో ఎప్పుడు చెప్పేది ఏంటంటే, అయ్యా, ఒక్కరిని నీవు రక్షించినట్లయితే, ఒక ఆత్మను కనుక నీవు తీసుకుని వచ్చినట్లయితే అక్కడ దేవదూతలు పరలోకములు సంతోషిస్తూ ఉంటారమ్మా. ఈ మందిరం పట్టజాలనంత మంది మనుషులుగా మీరందరూ కనుక కూడుకుని తీసుకుని వస్తే దేవుడే ద్వారాలు తెరిపించి ఈ మందిరమును విశాలపరిచే విధంగా దేవుడే చూసుకుంటా ఉంటాడు. కాబట్టి అనేక మందిని తోడుకొని వచ్చి, నీవు మాత్రమే కాదు అమ్మా, మనలో కల్మషాలు, అసూయ, ద్వేషాలు ఎన్నో ఉంటాయి. మనలో బంధుత్వాలు అన్నదమ్ముల మధ్య పడదు. అన్నదమ్ముల మధ్య ఆడు నన్ను అసలు లెక్క చేయలేదే, చిన్నప్పటి నుంచి పోషించానయ్యా, నిజమే. కానీ దేవుడు చెబుతున్నాడయ్యా, మీరు ప్రేమ కలిగి ఉండండి. కూతుచున్న నీ యొక్క సహోదరుడిని ప్రేమించలేని వాడు చూడలేనైనటువంటి నన్ను నీవు ఎలా ప్రేమిస్తావయ్యా అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం అడుగుతున్నాడు. ఎలా ప్రేమిస్తాం మనం? నీ పక్కనే ఉన్నటువంటి సహోదరులు ప్రేమించలేమే, అన్నదమ్ములు క్షమించలేకపోతున్నామే. ఎందుకు? వాడు బాగున్నాడేమని నీ భార్య చెబుతుంది. అదో మీ వదిన గారు అలా చేశారు, నీ మగదలు ఇలా ఉంది, వెంటనే భార్యని మాటకు విలువిచ్చేస్తాం. అన్నదమ్ములు విడిపోవడానికి కారణాలు ఆడవాళ్ళ మధ్య ఉద్దేశాలు. కాబట్టి అలా కాదమ్మా, మనం ప్రేమ కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటి? క్షమించేటువంటి హృదయం దేవుడు మనకు కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. క్షమించేటువంటి మనసు, క్షమించే హృదయము అలా గనక మనం ఉన్నట్లయితే నీవు నీ సహోదరుని ప్రేమించగలుగుతావు. నీ సహోదరుని గనక ప్రేమించేటట్లయితే అప్పుడు అంటున్నాడు దేవుడు, అప్పుడు నీవు కూడా నన్ను ప్రేమిస్తావు అని చెప్పి చెబుతున్నాడు. అలాంటి ప్రేమ కలిగేటువంటి వాళ్ళకి ఉండాలి. ప్రేమ అనేటువంటిది నేర్పడానికి పరిశుద్ధ గ్రంథంలో ప్రధానమాగిన ప్రేమను గురించి మాత్రమే మనము పరిశుద్ధ గ్రంథాన్ని అంతా చదివితే మనకు అర్థమయ్యేది ప్రేమే. దేవుడు కోరుతున్నది అది. కాబట్టి అమ్మ, ఆ ప్రేమతత్వాన్ని పెట్టుకుని అందరూ కళ్ళు మూసుకుంటూ నిమిషం ప్రార్థన చేసుకుంటాం. కృపా కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వేలాది స్థితులు స్తోత్రం ఆయన. ప్రభా, మీకు ప్రతిష్ఠించబడిన ఈ మందిరములో నా తండ్రి,